బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజంగా ఓ కుటుంబానికి గుండె బద్దలేసుకుపోతోంది. తల్లేమో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. కొడుకేమో ఆసుపత్రి బెడ్ మీద క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ్ పరిస్థితి ఇది. ఆ శ్రీతేజ్ ఇప్పుడు తిరిగి రావాలని కోలుకోవాలని కోరుకుందాం. ఆ అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ్ డాన్స్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోకి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదిగో ఇలా ఇంత ఆడుతూ పాడుతూ అంత ఫ్యాన్గా మారిన శ్రీతేజ్, మీరు చూడండి మూవ్స్ చూడండి. తను డాన్స్ వేస్తుంటే ముచ్చట పడిపోయింది ఆ తల్లి. ఎంత మ్యూజిక్ వద్దు. ఐ థింక్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కాస్త ఇష్యూ వస్తుంది కాబట్టి ఆ డాన్స్ వీడియో మాత్రమే చూపించే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. శ్రీతేజ్కి సంబంధించి ఆ ఫుటేజ్ మీరు ఒక్కసారి ఆ డాన్స్ వీడియో చూడండి. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఆ డాన్స్ వీడియో చూసి ఆ తండ్రి మురిసిపోతున్నాడు. నాన్న మళ్ళీ ఇలా తిరిగి రారా, ఇలాగే డాన్స్ అయ్యాలరా అంటూ ఆ కుటుంబం కోరుకుంటా ఉంది. ఆ వీడియో ఒక్కసారి మీరు చూడండి. ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ మీద క్రిటికల్గా ఉన్న శ్రీతేజ్ డాన్స్ వీడియో అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు శ్రీతేజ్ గురించి చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఆ డాన్స్ వీడియో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. చూసారా, కళ్ళకున్న రెండు కళ్ళు వీక్షించే ఆ వీడియో. అదే శ్రీతేజ్ మీరు చూస్తున్నారు. నిన్న మీ నిర్లక్ష్యం అంతమంది ఉన్నారు. అంతమంది టికెట్ కొనుక్కొని సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది అక్కడ అల్లు అర్జున్ వస్తున్నారని చెప్పి ఎగబడి తొక్కుకుంటూ తోసుకుంటూ మనిషి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎగబడ్డ వాళ్ళు ఎంతమంది. ఇదా ఫ్యాన్స్ అంటే. నిన్న మైక్ పెడితే మావాడు తోపు, మావాడు తురుము అంటూ అంత ఆకాశానికి ఎత్తేసారే. ఫ్యాన్స్గా ఈరోజు మీరు చూస్తున్నారా? ఒక్కసారి ఆ ఫుల్ బాక్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. శ్రీతేజ్ విజువల్ని ఒక్కసారి. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర సో కాల్డ్ ఫ్యాన్స్గా వెళ్ళిన వాళ్ళు, సో కాల్డ్ మూవీ అభిమానులుగా వెళ్ళిన వారు రెండు కళ్ళు పెట్టి ఒక్కసారి చూడండి. నిన్న 3 గంటల సినిమా కాదు, ఈరోజు 2 ప్రాణాలు. ఒకటిది రేవతిది. ఆ ప్రాణం తిరిగి తీసుకురాగలరా? మీ సినిమా ఆనందం ఒక మనిషిని బలి తీసుకుంది. ఇంకో పిల్లాడి ప్రాణం. మనుషులేనా అసలు? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి. నేను ఎందుకు ఇంత మాట అంటున్నాను అనేది ఒక్కసారి ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్నా చూస్తున్నావా, అక్కడ ఎంతమంది అన్నలు ఉన్నారు, ఎంత బతిమలాలు ఉంటారు. అన్న వద్దన్నా, తొక్కద్దన్నా, అన్న వద్దన్నా చెప్పి ఎంత ఆవేదన పడుంటాడు, ఎంత నరకం అనిపించి ఉంటాడు ఆ పిల్లాడు. మళ్ళీ పోలీసులు వచ్చి సిపిఆర్ చేసేంత వరకు కూడా ఆ పిల్లాడి ప్రాణం ఎంత కొట్టుమిట్టాడి ఉంటుంది. ఒకసారి ఆ పిల్లాడి సిపిఆర్ విజువల్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ తండ్రి తీసుకొస్తున్నప్పుడు చూడండి, ఆ కాలు వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి, ఆ చేతులు చూడండి. అంటే ఏ స్థాయిలో మనుషులమేనా మనం? కనీసం మానవత్వం ఉందా? చూడండి కాళ్ళు చేతులు. ఒకసారి ఆ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. పీసీఆర్ ఆ విజువల్ని, ఆ సిపిఆర్ తండ్రి పట్టుకొస్తున్న విజువల్ని ఒక్కసారి స్టార్టింగ్లో ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేయండి. తీసుకొస్తున్న క్రమంలో ఎందుకు నేను మాట ఒక్కసారి ఆ ఫుల్ ఫ్రేమ్కి వెళ్దాం. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆ తండ్రి తీసుకొస్తున్నప్పుడు అదుగో అక్కడ పాజ్ చేయండి. అదుగో మీరు చూడండి, ఆ కాళ్ళు చూడండి వంకలు పడిపోయాయి. ఫ్రమ్ ద బిగినింగ్ మళ్ళీ విజువల్ వెళ్ళండి, అప్పుడు ఫ్రీజ్ చేయండి. శ్రీతేజ్ చూడండి, ఆ కాళ్ళు అదుగో ఆ కాళ్ళు చూడండి, ఆ చేతులు చూడండి. నిజంగా పిల్లాడి ప్రాణం. సినిమా ఆనందం ఓకే, ఎవరు కాదంటారు. మన ఆనందం మనకు ముఖ్యమే. కానీ మన ఆనందం పక్కడి ప్రాణం తీసేయాలా? పక్కడి ప్రాణాన్ని బలి తీసుకోవాలా? పసి ప్రాణం ఈరోజు విలవెల్లాడాలా? ఇదేనా మీ హీరో మీకు నేర్పింది ఇదేనా అని చెప్పి అడుగుతుంటే సమాధానం చెప్పగల సత్తా ఈరోజు ఈ ఘటన చూసిన తర్వాత మీకుందా అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పగలరా? ఆలోచించండి ఒక్కసారి. ఎవరి ఆనందం కోసం ఆ పిల్లాడిని బలి తీసుకున్నారు ఈరోజు. అఫ్కోర్స్ ఇంకా ఆ ప్రాణం క్షమించాలి. ఆ మాట నేను ఎందుకు బలి అనే మాట ఎందుకు అంటున్నానంటే కనుక ఆ భవిష్యత్తు చూడండి, ఆ కాళ్ళు వంకర తిరిగిపోయినట్టుగా ఆ స్టాంపేడ్ అంత స్థాయిలో ఆ తల్లి ప్రాణం పోయింది ఈరోజు. ఆ పిల్లాడు ఇప్పుడు
ప్రాణాపాయంలో ఉన్నాడు, క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. వెంటిలేటర్ మీద ఉంది ఆ ప్రాణం, వెంటిలేటర్ మీద ఉన్న ప్రాణం. ఒక్కసారి నా సిచ్యువేషన్ చూడండి. అల్లు అర్జున్ కోసం ఒక్కసారి ఆ పిల్లాడు ఈ సాంగ్ ఐ థింక్ పుష్పకి సంబంధించి అంత క్రేజియస్ట్ ఫ్యాన్ తను పిల్లాడు. అటువంటి నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత యాక్టివ్ పర్సన్ మనకు అర్థమవుతుందా ఆ విజువల్ చూస్తూ ఉంటేనే. ఆ డ్యాన్స్ మూవ్స్ కావచ్చు, ఆ పిల్లాడి రీల్ కావచ్చు. అదిగో లెఫ్ట్ హ్యాండ్తో పుష్ప తగ్గేదే లేదన్నట్టు ఆ వీడియో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నిన్న ఇదే సమయానికి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ పిల్లాడు అక్కడికి వెళ్ళారు సినిమా చూడ్డానికి. కానీ వాళ్ళు అనుకుని ఉంటారా? ఎవరైనా ఊహిస్తామా ఒక సినిమా చూడ్డానికి వెళ్ళిన ఒక కుటుంబంలో ఇంత విషాదం నెలకొంటుందని? తల్లేమో కానరాని లోకాలకు వెళ్ళిపోతుందా? పిల్లాడేమో హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉంటాడా? సినిమా ఫస్ట్ డేకి ప్రీమియర్ షోకే ఇలా ఘటన జరిగితే ఏమని సమాధానం చెప్తారు మీరు ఆ కుటుంబానికి? ఈరోజు సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు నాకు నెట్లో కాస్త నాకు సర్చ్ చేస్తూ ఉంటే దాని సీటింగ్ కెపాసిటీ ఒక 1000, 1200, 1300 కనిపిస్తోంది. అంటే దాదాపుగా ఒక 1500 కెపాసిటీ అనుకుందాం. ఆ థియేటర్ దగ్గర కెపాసిటీ అనుకుందాం, ఫర్ సపోజ్. ఉంటుందా అంత? ఆలోచించండి. ఒకవేళ అంతే అనుకుందాం. కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంతమంది వస్తుంటే ఏం చేస్తోంది మన పోలీసు వ్యవస్థ? ఏం చేస్తోంది మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఏం చేస్తోంది? ఇవి కదా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడదాం. పోలీసుల మీద నిందారోపణ కావచ్చు, లేకపోతే అక్కడ ఇంటెలిజెన్స్ మీద నిందారోపణలు కావచ్చు. అది లీగల్గా వెళ్లాల్సిన సందర్భం వస్తుంది, ఎంక్వైరీ జరగాల్సిన సందర్భం వస్తుంది, అది వేరే కేసు అవుతుంది. ఫ్యాన్స్ అని చెప్పి మనం నెత్తి నెల మొత్తుకుంటాం కదా. మన హీరో, మన సినిమా, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు. ఒక్కసారి అక్కడ నిన్న సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అఫ్కోర్స్ ఇదే ఇక్కడే ఈ ప్లాట్ఫామ్లోనే నేను మీకు ఆ విజువల్స్ కూడా చూపించాను. కానీ ఆ సరదా ఏ స్థాయికి వెళ్ళిపోయింది? ఎంత దారుణమా! ఒక హీరో వస్తున్నాడంటే ఆయన కూడా ఒక మనిషే కదా. ఆయన ఒక ఎంతటి హీరో అయినా సరే ఆయన కూడా మనిషేగా. ఆయనది కూడా ఒక ప్రాణమే కదా. మీ హీరోకి మీరు చెప్పలేరా? సార్ వద్దు సార్, మీరు ఇక్కడికి రావద్దు సార్, మీరు వస్తే జనాలు పెరుగుతున్నారు సార్, మేమే ఇక్కడ కరెక్ట్గా లేవు సార్, మీరు వస్తే పరిస్థితి ఇంకా బాగోదు సార్ అని చెప్తే ఈరోజు ఆ ప్రాణం నిలిచిండేదిగా, ఆ తల్లి ప్రాణం దక్కేదిగా. ఆ పిల్లాడికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదుగా. జీవితాంతం పుష్ప 2 చూసినప్పుడల్లా, కనీసం పోస్టర్ చూసినప్పుడల్లా ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా? సోకాల్డ్ మూవీ ఫ్యాన్స్ కి అడుగుతున్న సూటి ప్రశ్న, సోకాల్డ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అడుగుతున్న సూటి ప్రశ్న, సోకాల్డ్ ఆ ఫ్యాన్స్ కి అడుగుతున్న సూటి ప్రశ్న. బహుశా నా మీద మీకు కోపం రావచ్చు, నా మీద మీకు కోపం కూడా వస్తూ ఉండుండొచ్చు, కానీ సమాధానం చెప్పండి. మీ అభిమాన హీరోకి మీరు చెప్పుంటే ఒకరు కాదు, 100 మంది కాదు, రోడ్డుకి అడ్డంగా నిల్చొని సార్ మీరు రావద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు వస్తే ఇంకా పరిస్థితి దిగజారిపోతుంది అని మీరు చెప్పుంటే ఈరోజు ఆ తల్లి ప్రాణం బతుకుంటేది. ఆ పిల్లాడి సిచ్యువేషన్కి సంబంధించి ఒక్కసారి ఆ సిపిఆర్ చేస్తున్న విజువల్స్ చూస్తున్నారు మీరు. అక్కడ లాఠీ చార్జ్కి సంబంధించి కూడా విజువల్స్ మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో, నేను సిపిఆర్ జరిగిన సందర్భంలో ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. బాబు అల్లు అర్జున్ ఫ్యాన్, అతను ఎప్పుడు కానీ పుష్ప అనే అంటాడు. వాడు అంటే 3-4 months నుంచి వెయిట్ చేస్తుండు. డాడీ వాళ్ళు ఎట్లన్నా పోదాం డాడీ, కొత్త డ్రెస్ వేసుకున్నాడు, స్పెక్స్ పెట్టుకున్నాడు, అన్నీ రెడీ అయ్యి నేను పుష్ప సినిమా పక్కా తీసుకెళ్తా బెటా, నేను కంపల్సరీ తీసుకెళ్తా అని చెప్పిన. సరే వెళ్దామని 6:30కి 8 వరకు 3 o'clock నాకు టికెట్ కన్ఫర్మ్ చేశాను. మా ఫ్రెండ్ ఉంది తీసుకెళ్దామని. అప్పుడు 3 o'clock కన్ఫర్మ్ చెప్తే వాళ్ళు రెడీ అయ్యి 9:30కి వచ్చారు. తను ఏంటంటే ఫుల్ ఫ్యాన్. వాళ్ళని అందరు కూడా అంటే ఇంటి దగ్గర అందరూ పార్క్లో ప్లే చేసిన పుష్ప అనే పిలుస్తారు అందరు అతన్ని. కానీ ఈ సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు.
ఏ టైంలో మీరు వెళ్ళినప్పుడు ఆ టైంలో ఎలా ఉండే సార్, సిచ్యువేషన్ ఎలా ఉండే? నార్మల్గా ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీస్ వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే, మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను, మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తున్నారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు, నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 మినిట్స్ కాల్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసిన, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడ నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని దింపే, అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు, బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే, అప్పుడు ఒక సార్ వచ్చి మా బాబు తప్పిపోయాడు సార్, మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే, అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. కరెక్ట్ చూడండి. క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడ ఉన్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా. మొత్తం చూస్తున్నా, అక్కడ సర్చ్ చేసా 3-4 టైమ్స్, బిల్డింగ్ పైకి కిందికి బయటికి. వచ్చాక థియేటర్లో ఎంటర్ అయ్యి మూవీ చూస్తున్నాడు. ఆ టైంలో నేను బయట ఇక పోలీస్ క్రౌడ్ ఉంది, నేను అంతటా తిరుగుతున్నా, కనిపిస్తలేరు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. దాని తర్వాత వచ్చి సార్ని అడిగినా అప్పుడు అతను ఇట్లా అన్కాన్షియస్ వీడియో చూపించాడు.